నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ నా పేరు కావ్య ఇక డీటెయిల్ చూస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్లను పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని జీఎస్టీ హాల్లో ఆర్టీసీ టీఎంయూ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జూన్ 2వ తేదీని అపాయింట్గా ప్రకటించాలన్నారు. 2021 పీఆర్సీ అమలు చేయాలని, కార్మికులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆర్టీసీలో పుట్టుకొచ్చిన బోగస్ సంఘాలను కార్మికులు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఏడు సంవత్సరాల తర్వాత మరి ఆర్టీసీలో సంఘాలు లేవని గత ప్రభుత్వం చేస్తే మరి గత ప్రభుత్వానికి మరి ఆర్టీసీ కార్మికులు బుద్ధి చెప్పి నూతనంగా ప్రజాప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ పార్టీ కూడా దాని తర్వాత పరిణామాల తర్వాత మొన్న సమ్మె నడుస్తూ ఒక 3 రోజులు సమ్మె సమ్మె తర్వాత ప్రభుత్వం ఏదైతే విలీనం చెప్పిన ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం చెప్పింది. ట్రీట్మెంట్కి సంబంధించి 11% ట్రీట్మెంట్ ప్రకటించింది. అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణ అంగీకరించింది. మిగతా సమస్యలన్నీ కూడా ఇండియాతో మాట్లాడి సమస్యలు పరిశీలించుకోవడం చెప్పడం జరిగింది. మిగతా సమస్యలపైన కూడా బహుశా మరి నెల చివరి వారంలో మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కార్మికులు మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత తెలంగాణ భారీ తరలించిన కార్మిక సోదరులందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా మరొకసారి నేను చెప్తానంటే ఏదైతే వేరే సంఘాలు మాకు గుర్తింపు ఉంది, మరి వేరే బోగసు మరి కోర్టులో పెండింగ్ ఉంది కేసు. కోర్టులో జూన్ 22 తారీఖు కేసు ఉంది. జూన్ 22 తర్వాత ఏం డిసిషన్ దానికి ఉంటే కట్టుబడము. ఖచ్చితంగా ఈ సంఘం అనేది మా కార్మికులంతా నిర్మించుకున్న సంఘం. కొంతమంది తాపేదారులు సంఘం నుంచి బయటకు వెళ్ళి వీళ్ళ సంఘాన్ని అభాసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ పక్కనకు రాష్ట్ర వ్యాప్తంగా అది ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ దేశం కూడా ఇక్కడ పనం లేదు.